పొత్తు ధర్మం చాలా పెద్ద మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. చాలా మంచిది. అసలు ఓ పక్కన అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి జనసేన కేడర్‌కి ఏదైతే మండపేట సీట్ అనౌన్స్ చేశారో, అరక్కన గురించి ఎవరు పట్టించుకోలేదుగా. మండపేట సీట్ అనౌన్స్ చేసిన తర్వాత తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి ఉన్నారు. 3 సార్లు నుంచి గెలుస్తా వచ్చినటువంటి అభ్యర్థి కాబట్టి ఆయన పేరుని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అనౌన్స్ చేశారంటే అక్కడ బి జనసేన పట్టుబడుతోంది కాబట్టి. అక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉంది కాబట్టి అక్కడ మాకు కావాలంటున్నారు కాబట్టి. అందులో వైసీపీ అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన త్రిమూర్తులను పెడుతుంది కాబట్టి ఆ సీట్లో ఇంకొక కాపుని పెట్టి తాము గెలవాలన్నటువంటిది అక్కడ కాపుల్లో ఉన్న ఈ జనసేన కాపుల్లో ఉన్నటువంటి ఫీలింగ్ కాబట్టి. అయితే అక్కడ అనౌన్స్ చేసేయడంతో ఒక్కసారి షాక్ అయ్యారు. ఆ కోపాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం ఆయన మాట్లాడారు. వాళ్ళు పొత్తు ధర్మం అరకు ఈ 2 ప్రకటించారు కాబట్టి నేను రాజానగరం రాజంపేట ప్రకటిస్తున్నాను. మధ్యలో అకస్మాత్తుగా బోండా ఉమ్మ పరిగెత్తుకొచ్చేసాడు. ఆల్రెడీ డిసైడ్ అయిన సీట్లే చెప్పారు తప్పించి మరేం లేదు. మొత్తం పవన్ కళ్యాణ్ పరువు తీశారు, తుస్సుమనిపించాడు. ఇది ఒక ఎత్తు అయితే పొత్తు ధర్మం అనే పాయింట్ని పొత్తు ధర్మం తప్పారు అని చెప్తున్న పవన్ కళ్యాణ్ తను మరి పొత్తు ధర్మం తప్పలేదా? భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నానని చెప్తా తెలుగుదేశం పార్టీతో పొత్తుకి భారతీయ జనతా పార్టీని ఒప్పించారా? లేదే, ఈయనే డిసైడ్ చేసేసారే. ఇంతకుముందు 2 చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి భారతీయ జనతా పార్టీతో మాట్లాడి అక్కడ పోటీ చేయనని చెప్పారా? లేదే, ఇందో నేనే అనౌన్స్ చేసేసారే. అదే సందర్భంలో ఏదైతే మొన్న జైలుకి దగ్గరికి వెళ్ళి పరామర్శించేటప్పుడు భారతీయ జనతా పార్టీతో చెప్పి చేశారా? లేదే, వీళ్ళు అక్కడ అనౌన్స్ చేసేసారే పొత్తు కూడా ఆయనే. ఓ పక్కన భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంటూ పొత్తు ధర్మాన్ని తప్పేసి తను తెలుగుదేశంతో ఉన్నానని చెప్తూ ఇటు ఒక పక్కన వీళ్ళతో పొత్తు వదులుకోలేదు, వాళ్ళతో పొత్తు ఓకే చేసేసారు. అదేమంటే వీళ్ళని కూడా లాక్కొస్తామంటున్నారు. నేను పట్టుకొస్తా, నేను మాట్లాడతాను. మరి పొత్తు ధర్మం ఈయన మాత్రం పాటించరు, తెలుగుదేశం మా దగ్గర మాత్రం పొత్తు ధర్మం ఉండాలంటే ఎలా కరెక్ట్?